జస్ట్ ఒక్కసారి ఊహించుకుందాం. హ్మ్. మనం రోజువారీ పనుల మీద ప్రశాంతంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. అవును. అక్కడ ఒక చిన్న తప్పు చేసినా లేదా ఆనాటి ప్రభుత్వానికి ఏమాత్రం ఎదురు చెప్పినా సరే ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు, నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా అత్యంత దారుణంగా హింసించి చంపేస్తారు వింటుంటేనే చాలా భయంగా ఉంది. కదా. ఆ దృశ్యాన్ని చూసి కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడిపోతాం మనం. అదొక పీడకలలా అనిపిస్తుంది. కానీ అంటే సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం 1వ శతాబ్దంపు జుడియా ప్రాంతంలో అది రోజువారీ వాస్తవం. ఖచ్చితంగా. రోమన్ సామ్రాజ్యం సృష్టించిన భయం, అణచివేత ఆ స్థాయిలో ఉండేది అప్పట్లో. రైట్. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ఆధునిక ప్రపంచాన్ని ఒకసారి గమనిస్తే కూడా ఎక్కడ చూసినా ఒక రకమైన అనిశ్చితి, ఎడతెగని యుద్ధాలు, సంఘర్షణలు, భయం కనిపిస్తూనే ఉన్నాయి కదా. అవును. మనుషులుగా మనం ఈ రోజు కూడా ఆ భయాలను ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మతపరమైన పదజాలాన్ని కాసేపు పక్కన పెడదాం. మాథ్యూ 28, 1-10 వచనాల్లో ఉన్న ఈ కథను ఒక స్వచ్ఛమైన మానవత్వపు కథగా చూద్దాం. యా, అదొక హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూడాలి. అవును. భయంకరమైన నిరాశలోంచి, కటిక చీకట్లోంచి పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన ఆశగా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో మనం పరిశీలిద్దాం. శ్రోతలకు ఆ భయం నుండి విముక్తి పొందే ఒక కొత్త దృక్పథాన్ని అందించడమే ఈరోజు మన మిషన్. చాలా మంచి థాట్ ఇది. అంటే మనం చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే ఆనాటి సామాజిక, రాజకీయ వాతావరణం ఎంత కఠినంగా ఉండేదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. నాకు ఉదాహరణ చెప్పాలనిపిస్తోందిక్కడ. ఆనాడు రోమన్ల సామ్రాజ్యం ప్రజల ఆశలపైన ఒక అత్యంత బరువైన కటిక చీకటి దుప్పటి కప్పినట్లుగా ఉండేది. మ్మ్. ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చిన ఒక చిన్న వెలుగురేఖ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ విషయాన్ని లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆనాటి భయానికి ప్రధాన కారణమైన ఆ శిలువ శిక్ష గురించి మనం మాట్లాడుకోవాలి కదా. అంటే ఆ కాలంలో దీనికంత భయంకరమైన అర్థం ఎందుకుండేది? ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఈ శిలువ వేయడం అనేది కేవలం ఒక వ్యక్తి ప్రాణాలు తీయడానికి వాడిన సాధారణ మరణశిక్ష కాదు. మరి ఇంకేంటి? అదొక సైకలాజికల్ వెపన్. ప్రజల గుండెల్లో శాశ్వతంగా భయాన్ని నాటడానికి రోమన్లు వాడిన అత్యంత క్రూరమైన ఆయుధం. మనకు దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే అసలు దీన్ని ప్రారంభించింది పర్షియన్లు, కార్తెజీనియన్లు. కానీ రోమన్లు దీన్ని ఒక 500 సంవత్సరాల పాటు అత్యంత క్రూరంగా పర్ఫెక్ట్ చేశారు. పర్ఫెక్ట్ చేయడం అంటే? అంటే ఆ వ్యక్తిని కేవలం శారీరకంగా హింసించడం మాత్రమే వాళ్ల టార్గెట్ కాదు, మానసికంగా, సామాజికంగా పూర్తిగా పతనమయ్యేలా చేయడం. ఓ, టోటల్గా డిస్ట్రాయ్ చేయడం అన్నమాట. అవును. ముఖ్యంగా బానిసలకు, రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారికి మాత్రమే ఈ శిక్ష విధించేవారు వాళ్ళు. అది కూడా ఎక్కడో అడవుల్లో కాదు, అందరూ నడిచే ప్రధాన రహదారుల కూడలిలో, ఊరి బయట ఈ శిక్షను అమలు చేసేవారు. అంటే అదొక పబ్లిక్ స్పెక్టాకిల్. ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మాకు ఎదురు తిరిగితే మీ గతి ఇలాగే ఉంటుంది అని ఒక లైవ్ వార్నింగ్ బోర్డ్ లాగా వాళ్లను అక్కడ వేలాడదీసేవారంటారా? అక్షరాన అదే. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రాచీన కాలంలో గ్రీకులుగాని, రోమన్లు కాని ఈ శిక్షను అత్యంత అసహ్యకరమైనదిగా భావించేవారు. ఓ, వాళ్లే అసహించుకునేవారా? యా, ఎంతలా అంటే అసలు ఆ పదాన్ని సభ్య సమాజంలో పైకి పలకడం కూడా ఒక రకమైన టాబూ వాళ్లకి. వావ్, అంటే ఆ మాట అనడం కూడా నేరమేమో అన్నంత భయం. కరెక్ట్. అందుకే ఆ కాలంలో శిలువ వేయబడిన రక్షకుడు అనే భావన అప్పట్లో యూదులకు ఒక తీరని అడ్డంకిగా అనిపించింది. ఇక యూదులు కాని ఇతరులున్నారు కదా, వాళ్లకు అదొక పూర్తి మూర్ఖత్వంగా, హాస్యాస్పదంగా అనిపించింది. అంటే దేవుడు లేదా రక్షకుడు అని పిలువబడే వ్యక్తి ఒక సాధారణ నేరస్తుడిలా చనిపోవటమేంటి అని. అవును. ఒక బానిసలా అంత అవమానకరంగా చనిపోవటమనేది ఆనాటి సమాజం కలలో కూడా ఊహించలేని విషయం. ఇక్కడ ఫ్యాసినేటింగ్ విషయమేంటంటే దేవుని ప్రాణదాత శక్తికి, అలాగే మనుషుల మరణ శాసనాలకు మధ్య ఉన్న ఆ కంప్లీట్ ఆపోజిట్ నేచర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది వింటుంటేనే ఆ పరిస్థితి ఎంతటి నిరాశతో కూడుకున్నదో మనకు అర్థమవుతుంది. ఈ కథ ఎంతటి భయంకరమైన చీకటి మధ్య మొదలైందో స్పష్టంగా తెలుస్తోంది. నిజమే. కాని ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. నాకు పాయింట్ బాగా ఆశ్చర్యం అనిపించింది. అప్పట్లో సమాజం ఎంత కఠినంగా ఉండేదో మనం చూశాం కదా. యా, చాలా కఠినంగా ఉండేది. ఇంతటి కట్టుదిత్తమైన రోమన్ల పహార మధ్య హిస్టరీలోనే ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అనదగ్గ ఆ ఘట్టాన్ని
అంటే ఆ సమాధి ఖాళీగా ఉంది అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి కథలో ఎవరిని తొలి సాక్షులుగా ఎంచుకున్నారో తెలుసా? హ్మ్, ఆ మహిళల్నే కదా. అవును. అప్పటి సమాజంలో అసలు ఎలాంటి వాయిస్ లేని మహిళలను. శ్రోతలు ఇక్కడొక విషయం గమనించాలి. 1వ శతాబ్దంపు పితృస్వామ్య సమాజంలో మహిళల పరిస్థితి చూస్తే వారిని కేవలం ఆస్తిగా మాత్రమే చూసేవారు. అవును, వారికి సొంత హక్కులు ఏమీ ఉండేవిగావు. మతపరమైన వ్యవహారాల్లో వారికసలు చోటే లేదు. ఇక న్యాయస్థానంలో అయితే వారి సాక్ష్యానికి కనీస విలువే లేదు. జీరో వాల్యూ. నా క్వశ్చన్ ఏంటంటే, సమాజంలో అసలు విలువే లేని మహిళలను ఇంతటి చారిత్రక ఘట్టానికి తొలి సాక్షులుగా కథలో ఎందుకుంచారు? ఒకవేళ ఎవరైనా ఇది కల్పితంగా రాసుంటే ఇంత బలహీనమైన క్యారెక్టర్స్ను ఎందుకు పెడతారు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. చరిత్రకారులు దీనినే ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. ఎంబరాస్మెంట్ సూత్రం అంటారు. ఎంబ్రాస్మెంట్ సూత్రం అంటే ఏంటి? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ ఆ కాలంలో ఎవరైనా ఒక కొత్త ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి లేదా ఒక అబద్ధపు కథను అల్లి జనాలను నమ్మించాలనుకుంటే వాళ్ళేం చేస్తారు? ఖచ్చితంగా ఆ సమాజంలో బాగా పవర్ ఉన్న వాళ్ళని లేదా గౌరవం ఉన్న పురుషులను సాక్షులుగా పెడతారు. ఎగ్జాక్ట్లీ. అలా చేస్తేనే జనాలు వెంటనే నమ్ముతారు. కానీ కోర్టులో కనీసం సాక్ష్యం చెప్పే అర్హత కూడా లేని మహిళలను తొలి సాక్షులుగా పెట్టారంటే ఆ కథను రాసిన వారికి అది చెప్పడానికి ఎంత ఇబ్బందిగా, అంటే ఎంత ఎంబరాసింగ్గా అనిపించినా ఆ సంఘటన నిజంగానే అలాగే జరిగింది. ఓ అవును, జరిగింది కాబట్టే దాన్ని ఉన్నదున్నట్లుగా రికార్డు చేశారు అని చరిత్రకారులు బలంగా నమ్ముతారు. వెయిట్, లాజిక్ చాలా బావుంది. అంటే ఆ సమాజం దృష్టిలో మహిళల సాక్ష్యమనేది ఎంత ఇబ్బందికరమైన విషయమంటే కావాలని ఎవరూ వాళ్ళను కథలో ఇరికించరు. కరెక్ట్. సో అది నిజంగా అవడానికి ఆ ఇబ్బందే ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటారు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. దీనికి తోడు ఇంకో అద్భుతమైన లీగల్ విషయం కూడా ఉన్నిక్కడ. అదే అగునా అనే ఒక పాత యూదుల చట్టం. అగునా? నా అవును. సాధారణంగా ఆనాటి యూదుల చట్టం ప్రకారం ఒక మహిళా సాక్ష్యం చెల్లదు అని మనమిప్పుడే అనుకున్నాం కదా. కాని ఒకే ఒక్క ప్రత్యేకమైన సందర్భంలో మాత్రం వారి సాక్ష్యాన్నే అత్యుత్తమమైనదిగా న్యాయస్థానాలు అంగీకరించేవి. అదెలా సాధ్యం? ఏ సందర్భంలో? ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక మహిళ, భర్త లేదా ఆత్మీయులు ఎక్కడికైనా వెళ్లిపోయి తప్పిపోయినప్పుడు అతను బ్రతికి ఉన్నాడా లేదా చనిపోయాడా అని నిర్ధారించడానికి ఆ మహిళల సాక్ష్యాన్నే కోర్టులు బలంగా నమ్మేవి. మగాళ్ల మాట కంటే కూడానా? అవును. ఎందుకంటే ఒక పురుషుడు ఆస్తి కోసమో లేక ఇంకేదైనా స్వార్థం కోసమో అబద్ధం చెప్పొచ్చు. కాని ఒక మహిళ తన ఆత్మీయుడిపై ఉన్న ప్రేమ వల్ల ఆయన లేడు అనే నిజాన్ని ఖచ్చితంగా నిజాయితీగా చెబుతుందని వాళ్ల నమ్మకం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న డౌట్ వస్తుంది. అగునా చట్టం అనేది బేసిక్గా భర్త తప్పిపోయినప్పుడు వర్తిస్తుంది కదా. మరిక్కడ చనిపోయింది ఒక స్పిరిచువల్ లీడర్ అయిన యేసు. ఆ సొసైటీ ఈ చట్టాన్ని ఇక్కడ ఎలా అప్లై చేసి ఉంటుంది? ఇది చాలా డీప్ క్వశ్చన్. యేసువారి భర్త కాకపోవచ్చు, కాని వాళ్లకొక గురువు, అత్యంత ఆత్మీయుడు. ఆ చట్టం యొక్క మూల ఉద్దేశమేంటంటే మరణాన్ని నిర్ధారించడం. మరణాన్ని కన్ఫర్మ్ చేయడం. అవును. మరణాన్ని నిర్ధారించే విషయంలో స్త్రీలకున్న ఆ సున్నితత్వాన్ని చట్టం గుర్తించింది. సో యేసు మరణించి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని కన్ఫర్మ్ చేయడానికి అప్పటి చట్టం యొక్క లాజిక్ ప్రకారమే చూసుకున్నా ఈ మహిళల సాక్ష్యమే అత్యంత బలమైనది అవుతుంది. వావ్! అంటే పైకి చూస్తే వారు సమాజంలో బలహీనులు. కాని ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ ఖాళీ సమాధి దగ్గర వారి సాక్ష్యమే చరిత్రను మలుపు తిప్పే ఒక ప్రామాణికమైన ఆధారంగా మారిపోయింది. నిజంగా ఇది పైకి కనిపించిన ఒక గొప్ప చారిత్రక వాస్తవం. సరే, ఇప్పుడు ఈ లీగల్, హిస్టారికల్ విషయాలను కాస్త పక్కన పెట్టి మనం నేరుగా ఆ కథలోకి వెళ్దాం. అలాగే చేద్దాం. ఈ మాథ్యూ 28:1-10 వచనాలలో జరిగిన సంఘటనలను ఒక సింపుల్, సాధారణ మానవీయ కథలా చూద్దాం శ్రోతల కోసం. విశ్రాంతి దినం ముగిసింది. తెల్లవారుజామున చీకటి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మేరీ మ్యాగ్డలీన్ మరియు మరో మేరీ కలిసి ఆ సమాధి వద్దకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ టైంలో వాళ్ల గుండెల్లో ఎంతటి బాధ, భయం, నిరాశ ఉండి ఉంటాయో మనం ఒకసారి విహించుకోవాలి. ఖచ్చితంగా. అంతా అయిపోయింది అనుకున్న టైం అది. అవును. అప్పుడే ఉన్నట్టుండి ఒక భారీ భూకంపం వచ్చినట్లుగా అనిపించింది వాళ్లకి. ఆకాశం నుండి దిగివచ్చిన ఒక దూత ఆ సమాధికి అడ్డుగా ఉన్న భారీ రాయిని సునాయాసంగా పక్కకు దొర్లించి దానిమీద కూర్చున్నాడు.
ఆ దృశ్యం వింటుంటేనే మనకు రోమాలు నిక్కబడుచుకుంటాయి. అవును. కానీ నాకసలు అర్థంగాని విషయమేంటంటే, ఇక్కడ ఒక పక్క అత్యంత పవర్ఫుల్ వాళ్ళున్నారు, ఇంకో పక్క పవర్లెస్ వాళ్ళున్నారు. ఎంత పెద్ద కాంట్రాస్ట్ కదా ఇది! అవును. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన సైకలాజికల్ పోలిక కూడా అదే. ఇది అధికారం మరియు నిస్సహాయత మధ్య జరిగిన ఘర్షణ లాంటిది. ఎలా అంటారు? మీరు చూడండి, ఆ సమాధికి కాపలాగా ఉన్నది ఎవరు? ఆ కాలంలో ప్రపంచాన్ని శాసించిన అత్యంత బలమైన రోమన్ సైనికులు వాళ్ళు. ఫుల్ వెపన్స్తో ఉంటారు. పెద్ద పెద్ద ఆయుధాలు ధరించి ఒక భయానకమైన సిస్టంకి ప్రతినిధులుగా ఉన్నారు. కాని ఆ భూకంపం రాగానే, ఆ కాంతిని చూడగానే ఆ బలమైన సైనికులు భయంతో వణికిపోయి ప్రాణంలేని శవాల్లా మారిపోయారని కథ చెబుతోంది. అంటే సమాజంలో అత్యంత బలవంతులు అనుకున్న వాళ్ళు, ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉంది అనుకున్న వాళ్ళు ఏకంగా ప్రాణం పోయిన వాళ్లలా కుప్పకూలిపోయారు. కరెక్ట్. కాని చేతిలో ఏమీ లేని, సమాజం దృష్టిలో అసలు వాయిస్ లేనివాళ్లు అనుకున్న ఆ ఇద్దరు మహిళలు మాత్రం ధైర్యంగా అక్కడ నిలబడగలిగారు. ఇది ఎలా సాధ్యమంటారు? దీని వెనుకున్న హ్యూమన్ సైకాలజీ ఏంటి? దీనికి సింపుల్ రీజన్ ఆ రెండు వర్గాల మధ్య ఉన్న ఒక ఫౌండేషనల్ డిఫరెన్స్. రోమన్ సైనికుల పవర్ అంతా వారు సృష్టించుకున్న ఆయుధాలు, ఆ క్రూరత్వం మీదే ఆధారపడి ఉంది కదా. అవును. మనిషి సృష్టించిన ఏ అధికారమైనా సరే, తమకు ఏమాత్రం అర్థం కాని ఒక అతిపెద్ద శక్తి ఎదురైనప్పుడు పేకమేడలా ముక్కలుముక్కలైపోతుంది. కాని ఆ మహిళలు అక్కడ నిలబడడానికి కారణం వాళ్ల దగ్గర ఆయుధాలుండటం కాదు. మరేంటి వాళ్ల బలం? వాళ్లు అప్పటికే తమ జీవితంలో అత్యంత విలువైన దాన్ని కోల్పోయి అట్టడుగు స్థాయికి పడిపోయున్నారు నిరాశలో. వాళ్లను నడిపిస్తున్నదే కేవలం ప్రేమ మరియు కోల్పోయిన దాని పట్ల ఉన్న ఆర్తి మాత్రమే. ఆ ఎమోషనే వాళ్లను ఆ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడేలా చేసింది. అబ్బా, చాలా డీప్ పాయింట్ ఇది. ఆ తర్వాత జరిగిన విషయం నన్ను మరింత ఆశ్చర్యపరుస్తుంది. దూత వాళ్లతో మాట్లాడిన తర్వాత ఆ మహిళలక్కడ్నుండి ఎలా వెళ్లారు అనేది చాలా ముఖ్యం కదా. ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. వారు భయం మరియు గొప్ప ఆనందంతో అక్కడి నుండి పరిగెత్తారు అని చదువుతాం. ఈ రెండు ఎమోషన్స్ పూర్తిగా పరస్పర విరుద్ధమైనవి కదా అసలు. భయం, ఆనందం రెండూ ఒకేసారి ఎలా వస్తాయి? వాళ్ల మైండ్లో అప్పుడు ఏం రన్ అవుతూ ఉండుంటుంది? దీని గురించి సిఎస్ లూయిస్ ఒక అద్భుతమైన వివరణ ఇచ్చారు. మనం ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా, లోతుగా అర్థం చేసుకోవాలి. చెప్పండి. ఇక్కడ ఆనందమంటే కేవలం మనం మామూలుగా అనుకునే సంతోషం కాదు, లేదా ఇక రేపట్నుండి అంతా బాగుంటుంది అని ఫీలయ్యే సాధారణ ఆశావాదం కూడా కాదు. మరి ఆనందమంటే ఇక్కడ జీవితంలో భయం, కష్టం, బాధ లాంటి నెగటివ్ భావోద్వేగాలు మనతో పాటే ఉన్నప్పటికీ వాటన్నింటి మధ్యలో మనల్ని ముందుకు నడిపించే ఒక లోతైన ఆశ ఇది. అంటే ఆ నెగటివ్ ఎమోషన్స్ను అదేమీ మ్యాజిక్ లాగా మాయం చెయ్యదు, కాని వాటితో పాటే ప్రయాణిస్తూ ఒక గొప్ప గమ్యం వైపు తీసుకెళ్లే ఒక ఎమోషన్ అంటారా? ఖచ్చితంగా. ఆ మహిళల్లో ప్రాణభయం ఇంకా ఉంది. ఎందుకంటే వారు అప్పుడే ఒక అతీంద్రియ శక్తిని చూశారు కదా. పైగా ఈ విషయం తెలిస్తే రోమన్లు ఏం చేస్తారో, తమని పట్టుకుంటారేమో అనే భయం కూడా ఉంటుంది వాళ్లకి. అవును, అదొక రియాలిటీ. కాని మరణమనేది అంతం కాదు, ఇదొక కొత్త ఆరంభమనే ఒక గొప్ప ఆనందం కూడా వారిని ఆవహించింది. ఆ భయం వాళ్లను అక్కడి నుండి పారిపోయేలా చేయలేదు. ఆ గొప్ప ఆనందం వాళ్లను కొత్త ఆశవైపు నడిపించింది. సో ఇదంతా మనకు దేన్ని సూచిస్తోంది? ఈ విశ్లేషణ మొదట్లో మనం అనుకున్నట్లు 2000 ఏళ్ల క్రితం నాటి ఈ కథ ఈరోజు మనం పడుతున్న భయాలకు, నేటి ఆధునిక ప్రపంచానికి ఎలా కనెక్ట్ అవుతుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ సమాధి దగ్గరున్న దేవదూత, ఆ తర్వాత ఎదురైన యేసు, వీళ్ళిద్దరూ ఆ మహిళలతో చెప్పిన మొట్టమొదటి మాట భయపడకండి. ఈ మాటలో ఎంతో లోతుందనిపిస్తోంది నాకు. వాళ్లు చెప్పాలనుకున్న అసలు సందేశం ఇదేనా? అవును, బేసిక్గా ఇదే కోర్ మెసేజ్. మీరు గమనిస్తే ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయిని దొరలించడం అనేది కేవలం ఒక ఫిజికల్ యాక్షన్ కాదు, దాని వెనుక ఒక అద్భుతమైన రూపకముంది. ఆ మెటఫర్ ఏంటో శ్రోతలకు వివరిస్తారా? మన దైనందిన జీవితాల్లో మనుషులు తమ చుట్టూ తాము నిర్మించుకున్న అదృశ్య సమాధులు ఎన్నో ఉన్నాయి. రేపు ఏమవుతుందో అనే భయమనే సమాధి, ఇతరులను ఎప్పుడూ కంట్రోల్ చెయ్యాలి అనే సమాధి, ఎదుటివాని జడ్జి చెయ్యాలి అనే మరో సమాధి. అంటే మన మైండ్లోనే మనం క్రియేట్ చేసుకున్న గోడలు. అవును, సమాజం మనపై రుద్దే ఎన్నో బరువైన రాళ్లు ఇవి. ఆ రాళ్లను పక్కకు జరిపి ఆ అంధకారం నుండి బయటపడటానికి ఈ కథ ఒక సంకేతంగా మనం చూడొచ్చు. భయాన్ని వదిలేస్తేనే కొత్త జీవితం సాధ్యం అనే సార్వత్రిక సందేశం ఇందులో దాగియుంది.
మీరు చెప్పింది వింటుంటే నాకు ఇన్సిడెంట్ గుర్తొస్తోంది ఇక్కడ. నేటి కాలంలో మనం చూస్తున్న వివక్ష, భయం, అన్యాయం లాంటి పరిస్థితుల్లో ఈ కథ నిజంగా ఒక గొప్ప ఆశాకిరణం కదా. అవును, డౌట్ లేదు. ఈ స్టోరీకి ముందు యేసును బంధించడానికి వచ్చినప్పుడు పీటర్ అనే వ్యక్తి భయంతో కత్తి దూసి ఒక సైనికుడి చెవి తెగ్గొస్తాడు. అప్పుడు ఆయన ఆ కత్తిని పక్కన పెట్టమని చెప్పి ఆ చెవిని బాగుచేస్తాడు గదా. యా, ఆ ఇన్సిడెంట్ చాలా పవర్ఫుల్. అంటే మనల్ని భయం ఆవహించినప్పుడు మనం కత్తులు దూస్తాం, డిఫెన్స్లో పడిపోయి ఎదుటివారిపై దాడి చేస్తాం. మనం క్రియేట్ చేస్తున్న యుద్ధాలకైనా గొడవలకైనా మూలం బేసిక్గా భయమే కదా. కాని ఆ భయాన్ని శాంతితో జయించవచ్చు అని ఈ కథ చెప్తోంది. అద్భుతమైన కనెక్షన్. ఇది భయం ఎప్పుడూ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. కాని ఆ మహిళలు భయాన్ని పక్కన పెట్టి ఆశవైపు అడుగులు వేశారు. దీనిని మనం కొంచెం విస్తృత కోణంలో మన జీవితాలకు అప్లై చేసుకుంటే మనకే అర్థమవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి అంటారు? మనం నిజంగా ఎక్కడ భయాన్ని అనుభవిస్తున్నాం, దేనిని కోల్పోతామనే భయం మనల్ని వెంటాడుతోంది, మనపై కప్పబడి ఉన్న ఆ రాళ్లను పక్కకు జరిపి కొత్త ఆశను మనం ఎక్కడ కనుక్కోగలం? ఇవి శ్రోతల ఎవరికివారు తమకు తాము వేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన ప్రశ్నలు. నిజమే, సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా అవసరం ఇక్కడ. మాత్రమే ఆ భయాన్ని జయించగలిగితే మనిషికి ఏదీ ఒక ఓటమిలా కనిపించదు. ఎంత ప్రశాంతంగా, క్లియర్గా చెప్పారు. ఈ కథ చివర్లో నన్ను బాగా ఆకర్షించిన ఒక చిన్న కాని అత్యంత ప్రభావవంతమైన లైనొకటుంది. ఏంటది? అదేంటంటే యేసు ఆ మహిళలతో మాట్లాడుతూ, నా సోదరులను గలిలీకి వెళ్లమని చెప్పండి, అక్కడ వారు నన్ను చూస్తారు అంటాడు. అవును. నాకు తెలిసి ఈ గలిలీ అనేది జెరూసలేంలాగా ఒక పవిత్రమైన దేవాలయమున్న స్థలమో లేక గొప్ప రాజప్రసాదాలున్న నగరమో కాదు కదా అసలు. అది వారు ప్రతిరోజూ చేపలు పట్టుకునే, పనిచేసుకునే ఒక అత్యంత సాధారణ ప్రదేశం. వారి దైనందిన జీవితం గడిచే ఊరది. కరెక్ట్. గలిలీ అంటే వారి సొంత ఇల్లు, వారి వర్క్ ప్లేస్. వారి ఎక్కడైతే తమ సింపుల్ సాధారణ జీవితాన్ని గడుపుతారో అదే గలిలీ. బహుశా మనమందరం దీని గురించి ఒకసారి లోతుగా ఆలోచించాలి. మనకు కావలసిన ఆశ, జీవితపు కొత్త ఆరంభాలు ఎక్కడో కొండలపైనో అద్భుతమైన ప్రదేశాల్లోనో దొరకవేమో. మన చుట్టూనే ఉండొచ్చు. మనం భయాన్ని వదిలేస్తే, ఆ కమ్మి ఉన్న చీకటి దుప్పటిని పక్కకు తీసేస్తే, మన సొంత గెలీలీలో అంటే మన సాధారణ దైనందిన జీవితాల్లోనే, మనం రోజూ పనిచేసుకునే మన ఆఫీసుల్లో, మన ఇళ్లల్లోనే ఆ కొత్త వెలుగు, ఆశ కనిపిస్తాయేమో ఆలోచించండి. చాలా చక్కగా చెప్పారు. ఏ భయాలైతే మనల్ని కట్టిపడేశాయో వాటిని పక్కకు నెట్టి ముందుకు సాగితే మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఒక కొత్త ఉదయం ఎదురుచూస్తుందేమో కదా. మనల్ని కట్టిపడేసిన ఆ భయపు రాళ్లను దొర్లించడానికి, మనదైన ఆ గెలిలీకి అంటే మన సాధారణ జీవితంలోనే ఆ అసాధారణమైన ఆశను కనుక్కోడానికి ప్రయాణమవ్వడానికి బహుశా ఇదే సరైన సమయం.